రే 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 రారా. ఏం పేరు దాని పేరు? అర్జున. ఆకలి మీద ఉండవు రే నువ్వు. ఓకేలేనా, నేను డాక్టర్ దగ్గరికి పోతానా ఇప్పుడు అడుగుదామని. మళ్ళీ నేను ఫోన్ చేస్తా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా డేస్ నుంచి నా వీడియోల కోసం ఎదురు చూస్తున్నారు. అనేకులు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ కూడా చేస్తున్నారు. నాకు తెలుసు ఫ్రెండ్స్. సారీ, ఈ మా అబ్బాయి పెళ్ళి విషయంలో బిజీ ఉన్నా. అందులో కొత్త కోడలు కదండి, కొంచెం తెలియని వస్తువులు తెలిసిన వస్తువులు అందించుకోవాల్సి వస్తుంది. వీడియోలు తీసే అవకాశం అయితే రాలేదు. ఇప్పుడు వీడియోలు తీసి పెడుతున్నా, ఇంకా పెడుతూనే ఉంటా. ఫాలో కాండి. మన మంచి మాటలు తప్పకుండా మంచి మాటలు వినండి. అలా మీరు కూడా ట్రై చేస్తారని, అలా ఫాలో అవుతారని, నేను కూడా మంచి మాటలు పెట్టడానికి, మంచి మెసేజ్ అందించడానికి నేను కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నా సాధ్యమైనంత వరకు మంచి మాటలు మాట్లాడమే నాకు ఇష్టం. ఏమంటారు ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా కష్టంగా ఉంది వీడియోలు చేయడానికి కూడా. హాయ్ అండి, ఒక విషయం చెప్పనా? మన చిన్న మాట మంచి మాట. ఏమంటారు ఫ్రెండ్స్? శవంతో ఇలా ఎదురెళ్ళి అడిగిందంట శ్మశానం. ఏమని? నువ్వు సంపాదించిన ఆస్తులు అంతస్తులు ప్రాముఖ్యమైనవి ఏవి అని అడిగిందంట. నాకంటూ నేను మస్తుగా రత్నాలు ముత్యాల ఆస్తులని సంపాదించాను, కానీ నా కోసం అంటూ పరకపళ్ళు కూడా తెచ్చుకోలేకపోయాను. ఎంత తెద్దామని ప్రయత్నించినా తేలేకపోయినాను అన్నదంట శవం. అప్పుడు శ్మశానం అన్నదంట, నీకోసం ఎంత మంచి మనుషులు నీకోసం మంచి కన్నీళ్లు కార్చారో, అదే విలువైన వజ్రాలు రత్నాలు దానికంటే ప్రాముఖ్యమైనటివి విలువైనటివి లోకంలో ఏవీ లేవు అని శ్మశానం అన్నదంట. అప్పుడు పడుకోనున్న శవం లేచి ఏడ్చిందంట, నా కోసం ఇంత మంచి కన్నీళ్లు కార్చారా, ఇంత మంచి మనసులు నా కోసం ఉన్నారా అని అప్పుడు శవం ఏడ్చిందంటండి. దానికంటే ప్రాముఖ్యమైనటి ఈ లోకంలో ఏమీ లేవండి. మన కోసం ఎంతమంది కన్నీరు కార్చారో కాచుకొని ఉండండి. బాయ్. హాయ్ అండి, ఒక చిన్న మాట. తెగిపోయే దారానికి మనం ఎన్ని ముళ్ళు వేసినా ముళ్ళులానే ఉంటాయి, కానీ మునుపటిలాగా ఆ దారం ఉండదు. రైటే కదా? తెగిపోయిన దారానికి ఎన్ని ముళ్ళు వేసినా ముళ్ళే, మునుపటి దారం లెక్కన ఉండదు సదరంగా. అది తెంచుకుండే ముందు, అది దారమైనా బంధమైనా, అది మనుషులకైనా జంతువులకైనా, అది ఎవరికైనా, అక్కకైనా చెల్లికైనా తల్లికైనా, మనం ఒక బంధం తెంచుకోవాలని ఆలోచించినప్పుడు ఆ బంధం తెంచుకుండే ముందు ఆలోచించుకుంటే స్థిరత్వం మన వెంటే. ఏమంటారు ఫ్రెండ్స్? అది దారమైన బంధమైన. రైటే కదా? రైట్ అయితే లైక్ కొట్టండి తప్పకుండా. నా మాటలు మీకు నచ్చినట్టయితేనే తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ అండి, ఒక మంచి మాట. వాయమ్మ ఇయ్యమ్మ నలుగురు పోగేసుకొని ఇదిలో ఎవరి గురించో ఎత్తి అలా పాడేయడానికి మంచి మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. కొంపలు నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆడమ్మ గారు. అలాంటి వాళ్ళని పోల్చుకొని చిన్న కథ చెప్పుకుందామా? ఒక కుక్క అంటండి, ఫుల్లుగా గొంతుకాడికి తినేసి తిన్నది అరగక బో అంటుందంట. అది ఎందుకు అరుస్తుందో తెలియక 100 కుక్కలు మరుగుతున్నాయంట. ఏమి అలా మీకు కూడా ఎదురవుతూ ఉంటారా ఇరుగు పొరుగున? అలాంటి వాళ్ళు మీకు ఎదురైనప్పుడు మీ మంచి సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీ మంచి పనుల కోసం ఉపయోగించుకోండి. అలాంటి వాళ్ళు ఇలా తిన్నది అరగక మరిగే కుక్కతో సమానమని విడిచిపెట్టేయండి. ఎందుకు పట్టించుకుంటారు? మీ మంచి సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? మంచి పనుల కోసం ఉపయోగించండి. మంచి పనుల కోసమే మీ సమయాన్ని కేటాయించండి. ఏమంటారు ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా మన మంచి మాటల్ని లైక్ చేయండి. బాయ్. ఒక కుక్క అంటండి, నోట్కి ఏదో ఒక లెగ్ పీస్ ముక్క ఏదో దొరికింది, దాన్ని నోట్లో పెట్టుకొని ఏ మూలన కూర్చొని తినక ఒక సముద్రం ఒడ్డుకి వెళ్ళిందంట. ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత తినేది తినక సముద్రంలోకి అలా తొంగి చూసిందంట. తొంగి చూడంగానే అక్కడ లోపల కుక్క కనపడింది. అది కూడా మొక్క నోట్లో పెట్టుకున్నట్టుగా కనిపించింది. అరే దీని నోట్లో కూడా మొక్క ఉంది, అది కూడా లాగేసుకొని తినేద్దామని నీళ్ళల్లో దుంకింది. నీళ్ళల్లో దుంకుతానే అప్పుడు పైన కనపడిన కుక్క కిందికి దిగాక కనపడలా. దాని నీడని దానికి తెలియదు కదా, ఇంకా బౌ అని అరచడం మొదలుపెట్టింది. ఆ మొక్క కాస్త నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళింది. ఎలా ఉందండి? అలా ఉంటుంది దురాశ దుఃఖానికి చేటని. అలా ఎప్పుడు ప్రయత్నించకండి. మనమే తృప్తికి తిందాం. ఇంకొక దానికి పరుగులు తీసామో ఉన్నది కాస్త ఊడిపోద్ది. ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అయితే లైక్ కొట్టండి.
ఇలాంటి కథలు వినడానికి చాలా బాగుంటాయి కదా. మన మంచి మాటలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.